ప్రభు యేసు వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 50వ కీర్తన 15వ వచనం, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుమో, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ శ్రేష్టమైన సమయంలో చదవబడిన లేఖన భాగంలో ఒక అద్భుతమైన మాట కనబడుతుంది. ఆపత్కాలములో నీవు నాకు మొర్రపెట్టు, నేను నిన్ను విడిపించేదను. మనం ఆరాధన చేసే దేవుడు, మనం ప్రార్థన చేసే దేవుడు ఆయన విడిపించే దేవుడు. మన జీవితంలో ఆపదలు ఎదురైనప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు, బలహీనతలు ఎదురైనప్పుడు, శోధింపబడుతున్నప్పుడు మనము దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉండాలి, మొరపెట్టేవారిగా ఉండాలి. మన దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు. ఎవరైతే దేవునికి మొర పెడతారో వారి మొరను దేవుడు అంగీకరిస్తాడు. వాక్యంలో రాయబడి ఉంది, నిజముగా మొరపెట్టు వారికందరికీ ఆయన సమీపముగా ఉంటాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలలో, శోధనలలో దేవునికి మొర పెట్టగలిగితే ఆయన నీ మొర ఆలకిస్తాడు, నీ ప్రార్థనలు ఆలకిస్తాడు. ఏ ఇబ్బందులైతే ఉన్నావో ఆ ఇబ్బందులలో నుండి ప్రభు నిన్ను విడిపిస్తాడు. వాక్యంలో రాయబడి ఉంది, యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనములో, 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు నీకు తగిలినను ఏ కీడు నీకు తగులదు. నిజమే, కీడు రాకుండా, బాధలు రాకుండా ఆయన విడిపించే దేవుడు. ఆ విడిపించే దేవుడు మనలను, మన కుటుంబాన్ని విడిపించాలి అని అంటే దేవునికి మొర్ర పెట్టాలి. ఎవరైతే మొర్ర పెడతారో ఆ మొర్ర పెట్టే వారికి ఆయన తోడయ్యుండే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు, వారి జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో హిజ్కియా అనేటటువంటి ఒక రాజుగారు ఉన్నాడు. ఆ రాజుగారికి వెన్నుపూస మీద రాచపుండు ఒకటి లేచింది. చాలా బాధపడుతున్నాడు. ఒకరోజు యెషయా ప్రవక్త గారు వెళ్ళి చెప్పాడు, అయ్యా మరి నీ ఇల్లు చక్కబెట్టేసుకో, నీ సమయం అయిపోయింది అని చెప్పాడు. ఆ సమయంలో రాజు ఇల్లు చక్కబెట్టుకోవడం మానేసి రాజవస్త్రాలను తీసివేసి గోనెపట్ట ధరించి బూడిదలో కూర్చొని దేవునికి మొర్ర పెట్టడం ప్రారంభించాడు. అయ్యా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎలా నడిచానో ఒక్కసారి కృపతో జ్ఞాపకము చేసుకోనమని కన్నీళ్లు విడుచుచు దేవునికి మొర్రపెట్టాడు. ఆ ఆపత్కాలములో, ఆ మరణ సమయమందు ఆయన పెట్టిన మొర్రను దేవుడు విన్నాడు. మరలా యెషయా ప్రవక్తను పంపించాడు. 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవునికి మొర్ర పెడదాం, ప్రార్థన చేద్దాం, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకుందాం. దేవుడి మాటలను మీ వినికిడిలో ఆశీర్వదించునుగాక. మీ కొరకు, మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాను. తరల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, ఆపత్కాలమందు మొర్రపెట్టమని చెప్పావు. భక్తులు అనేక మంది మొర్రపెట్టారు, విడుదల పొందారు. నీ బిడ్డల జీవితాల్లో కూడా అయ్యా వారు పెడుతున్న మొరలను మీరు ఆలకించండి అయ్యా. వారి ప్రార్థనలు అంగీకరించండి అయ్యా. సమస్యలలో నుండి విడిపించండి అయ్యా. ప్రతి కన్నీటి బిందువులను తుడవండి అయ్యా. గొప్ప కార్యములను మీరు జరిగించండి అయ్యా. నీ బిడ్డల పక్షముగా మేలు కలుగజేసి దీవించి ఆశీర్వదించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొనమని
యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే